శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి ఒక మాటను మీ మధ్యలో చదవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవించినవి ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, దానియేలు వర్తమాన కాలంలో అప్పటి ప్రపంచాధిపతి అయినటువంటి నెబుకద్నెజరు చక్రవర్తి ప్రస్తుత కాలము గడుస్తున్నటువంటి పిమ్మట ఏం జరుగుతుందో అన్న మనోచింతతో కలత చెందుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, క్రైస్తవేతరులు, పండితులు, పామరులు, యవ్వనస్తులు, వృద్ధాప్యాయంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే ప్రశ్న వేధిస్తోంది. పిల్లరా, ప్రస్తుత ప్రపంచపు యొక్క భవిష్యత్తు ఏంటి? ఈ లోకానికి ఏం సంభవించబోతోంది? ఈ లోకపు యొక్క అంతం ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం లోకంలో అనేక జటిల సమస్యలతో సతమతమవుతోంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. నానాటికి శాస్త్రీయ విజ్ఞానం అధికమైన కొలిది కొత్త సమస్యలతో ఉత్పత్తమవుతున్నాయి. ప్రతి కొద్ది దినాలకు ఏదో ఒక కొత్త వ్యాధి శాస్త్రజ్ఞులు గుర్తిస్తున్నారు, కనుగొంటూ ఉంటున్నారు. మరోపక్క ప్రపంచ యుద్ధం ప్రమాదం పొంచి ఉంది. ప్రియులారా, ఎప్పుడు ఏ వైపు నుండి యుద్ధం ముంచుకొస్తుందో ప్రపంచ దేశాధినేతలు ఆందోళన చెందుకుంటూ ఉంటున్నారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు నిరంతరం తమ సైనిక శక్తిని పెంచుకునే పోటీలో నిమగ్నమైపోయి ఉంటున్నారు. ఇప్పటికే సామాన్యుడికి ఊహకందైనటువంటి స్థాయిలో అత్యాధునికమైనటువంటి సైనిక పరికరాలు, అణ్వాయుధాలు సమకూర్చుకుంటూ ఉన్నాయి. అయినా ఇంకా ఈ ఆయుధ సమకూర్పు పోటీ ఆగటం లేనేలేదు. ఇలా ఇంకెంతకాలం? దీని పరివేశం ఏంటి? ఈరోజు అన్ని సమస్యలకు అగ్ని లాంటి సమస్య మరొక సమస్య తోడవుతోంది. అదే ఇంధనం. అసలు ఈ ఇంధనం అన్నటువంటి మాటే సామాన్యుడికి అర్థం కావట్లేదు. అయినా ఇంధనం అనే పిశాచి ఒకటి ఉంది. ఈ భీకర పిశాచి ప్రపంచ ఆర్థిక రంగాన్ని కృంగదీస్తోంది. అనేక దేశాలతో కరెన్సీ విలువ దారుణంగా నిరంతరంగా పడిపోతూ ఆ దేశాలకు ఆర్థిక స్వాతంత్రం అందకుండా పోతోంది. ప్రియులారా, అంతర్రాష్ట్రీయ మార్కెట్లో ఆర్థిక అసమానం వదల ప్రతి చోట చూసినా ఏదో ఒక అగ్రరాజ్యం మీద ఆధారపడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ బడుగు వర్ధమాన దేశాలకు ఏ అగ్రరాజ్యం అండగా నిలుస్తోందో ఆ దేశమే ఆ చిన్న దేశాల యొక్క పాలసీ నిర్ణేత అవుతోంది. అంటే దీనికి అర్థం ఏంటి? ఆర్థిక స్వాతంత్రం లేని చోట విధాన నిర్ణయ స్వాతంత్రం ఉండదు. ఈ బలహీనత ఆసరగా చేసుకొని ఆర్థిక స్వాతంత్రం సాధించలేని చిన్న మధ్య తరహా దేశాలకు తమ గుప్పట్లకు తీసుకొని ప్రపంచాధిపత్యం సాధించాలని 2 అగ్రరాజ్యాలు ఊయలుగుతున్నాయి. ఈ అగ్రరాజ్యాల సామ్రాజ్య విస్తరణ కాంక్ష కారణంగా యావత్ ప్రపంచం యుద్ధ భీతితో అల్లాడుతోంది. దీని పారవేశం ఎలా ఉండబోతుంది? ఒక్కసారి ఆలోచించే. సామాన్యుడిగా ఉంటున్నటువంటి నీవు ఈ భయంకరమైనటువంటి యుద్ధ ప్రాంగణంలో ఉన్న మనము ఎలా ఉండాలి? ఈ శుక్రవారం దినంలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. దేశంలో అనేకమైన చోట్ల యుద్ధాలకు దారి తీస్తున్న ఈ ప్రాంగణంలో ఎలా జీవిస్తున్నాం? నిర్ణయం తీసుకో. ఈ క్షణమే ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి, దేవా మా దేశాన్ని కాపాడు, యుద్ధాలను ఆపరేటుగా ప్రపంచ దేశాలను సమైక్యంగా నడిపించే అభిప్రాయం కలిగినటువంటి నాయకులను తట్టి లేపులాగా ప్రార్థిద్దాం. దేవుని సన్నిధిలో గోజాడదాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు నిరాశులైన యోహానుకు బయలుపరిచిన వర్తమానం ఈ రోజు నుండి మా బిడ్డలకు కూడా మీరు బయలుపరుస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.